ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా ఉంది అంటే ఇప్పుడు 5 నెలల్లో వాళ్ళు అచీవ్ చేశారా, ఏమన్నా ఫెయిల్యూర్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా అంటే జనాలకి ఏమనిపిస్తుంది? మీకు ఏమైనా ఫెయిల్యూర్ కనిపించిందా చెప్పండి. పెన్షన్ తప్ప ఏ పథకాలు కూడా అమలు కాలేదు అని గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఎన్నాళ్ళైంది? 5 నెలల పైన 100 రోజులు 4 నెలలు అయింది అనుకోండి. 4 నెలల్లో జరగవలసిన పనులన్నీ జరగవు. కానీ వాళ్ళ దృష్టికి వెళ్ళిన కేసులు మొత్తం కూడా సాల్వ్ చేస్తున్నారు. ఇలా రోడ్లు వేయాలి, పాఠశాలలు వేయాలని పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, ఆయనేమో ఇండస్ట్రీలు తేవాలి, పోలవరం కంప్లీట్ చేయాలని ఆయన ఒక పక్క శతవిధాల కృషి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మళ్ళీ హాల్ మార్క్ వేయాలి, మన కూటమి ప్రభుత్వమే మళ్ళీ రావాలి. ఈసారి ఎవరెవరు నిర్ణయాలు, ఎవరెవరు పథకాలు, ఎవరు సీఎం అవుతారు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే రాబోయే తరాలని మనం ప్రభావితం చేయాలంటే మంచి మంచి స్కీములు తీసుకొచ్చి మంచి పనులు చేసి ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చి జనాలకు ఉపాధి కల్పించి జాబ్స్ కల్పించి అందరి దృష్టిలో కూడా మంచిగా ఉండాలి ఈ కూటమి ప్రభుత్వం. దీన్ని మట్టికి ఎవరు విడదీయకూడదు అని ఒక ఉద్దేశం కనబడుతుంది నాకైతే దీన్ని చాలా జాగ్రత్తగా పకడ్బందీగా మొత్తం కూటమి ప్రభుత్వం అయితే ప్లాన్ చేసి ఒకరి మీద ఒకరు హెచ్చు తగ్గులు లేకుండా అందరూ కూడా సమపాలన చేస్తున్నారని నాకు అనిపిస్తుంది పర్సనల్. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు సోషల్ మీడియా మీద పడుతున్నారు. అంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం ద్వారా గెలుపుకి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, దీన్ని కంట్రోల్ చేయాలి, దీని మీద ఏదైనా చట్టాలు తీసుకురావాలనే ఆలోచనలు ఉన్నాయని కూడా అనుకుంటున్నారు కదా. సోషల్ మీడియాకి అలాంటి ఫ్రీడమ్ ఉండాలని అంటారా, లేదంటే ఈ తొక్కేలు సోషల్ మీడియాలో బూతులు పక్కన పెడితే? ఒక నిమిషం. సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తే నువ్వెవరో ఎవరికి తెలియదు. ఫస్ట్ నువ్వెవరో తెలియాలి, నీలో ఉన్న చెడు తెలియాలి, మంచి తెలియాలి. నీ మంచి నచ్చితేనే ఓటేస్తారు, నీ చెడు నచ్చలేదు అనుకో ఓటు తీయరు. ఒక ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోటీ పడుతున్నప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా వాళ్ళు బాగోగులు అసలు వీళ్ళు బాగా చేయగలరా, వీళ్ళు వస్తే మనకు మంచిదా కాదా అనేది ఒక్క సోషల్ మీడియా ద్వారానే మనకు తెలుస్తుంది. పర్సనల్గా ఎవరికి తెలీదు. ఒకప్పుడు ఏదో పేపర్ మీద ఓటేసి చిట్టి మడతెట్టి ఆ చిట్టి ఎవడు తీస్తున్నాడో కూడా తెలియదు మనకు, ఆ ఓటు ఎవరికి వెళ్తుందో కూడా తెలియదు. ఇప్పుడంటే బయోమెట్రిక్ వచ్చింది, మన ఓటు మన కళ్ళెదురుగానే గుద్దుతున్నాం, అది ఎవరికి పడుతుందో కూడా మనకు తెలుస్తుంది. ఒక టైంలో సైకిల్ గుర్తుంటే సైకిల్ గుర్తుని మడతెట్టి బాక్స్లో వేసి వచ్చేవాళ్ళం. అప్పుడు సోషల్ మీడియా అంత ఫామ్లో లేదు. ఏదో శాటిలైట్ ఛానల్ కొన్ని ఉండేవి, కొన్ని ఛానల్లోనే టీవీల్లో చూసి తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. సరే సోషల్ మీడియాని పొల్యూట్ చేసేవాళ్ళు చేస్తున్నారు భయ్యా, చేయని వాళ్ళు మట్టికి చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమా గురించి నువ్వు తెలుసుకోవాలనుకున్నా, ఆ సినిమాకు నువ్వు వెళ్ళాలన్నా, ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నా ఇవన్నీ కూడా మనకు ఒక ప్యాటర్న్గా అప్డేట్స్ వస్తున్నాయి. ఆ అప్డేట్స్ని బట్టే మనం ఫాలో అవుతూ పోతున్నాం. అలాగే సోషల్ మీడియాలో కూడా పొలిటికల్ థియరీ కూడా అలాగే ఉంది. ఎవడు తప్పు చేస్తున్నాడు, ఎవడు ఒప్పు చేస్తున్నాడు, మొబైల్స్ వచ్చాక అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కదా, వాళ్ళ పర్సనల్ ఇవి కూడా వచ్చేస్తున్నాయి బయటికి. వాటిని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు కదా. ఇప్పుడు తెర వెనకాల ఒకలాగా ఉంటారు మనుషులు, తెర ముందు ఒకలాగా ఉంటారు. తెర ముందేమో మంచిగా నటిస్తారు, తెర వెనకాలేమో వాళ్ళు చేసే గత్తర పనులన్నీ మనకు కనబడతాయి. దాన్ని ఎవరో ఒకరు రికార్డ్ చేసి బంధిస్తారు. అవన్నీ మనం తెలుసుకోవడం వల్ల ఒక ఒపీనియన్కి వస్తాం. అది ఉండడమే మంచిది. సోషల్ మీడియా లేకపోతే ఏ పొలిటికల్ హాని చేయకూడదు, ఖచ్చితంగా చేయకూడదు. కొంతమంది సోషల్ మీడియాని ఆయుధంగా చూసుకొని దుష్ప్రచారాలు చేయడం, ఫేక్ బ్లాక్ చేయి సింపుల్. అల్గారిథం నీ చేతిలో ఉంది సోషల్ మీడియాది. నీకు ఇష్టం లేని కంటెంట్ ఆల్రెడీ నువ్వు స్ట్రైక్లేసి లేపేస్తున్నావు, అలాగే బ్లాక్ చేయి. నీకు కొన్ని రూల్స్ పెట్టు, వల్గారిటీ లేకుండా మాట్లాడాలి. ఏ పార్టీ గురించి అయినా అలా మాట్లాడితేనే మేము సపోర్ట్గా మీకు యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని ఉంచుతాం, లేకపోతే ఉంచాం, డిమానిటైజ్ చేస్తాం, లేకపోతే బ్లాక్ చేస్తాం అని ఒకటి పెట్టండి. అంతేగాని సోషల్ మీడియా మొత్తాన్ని ఆపేస్తాం అనేది కరెక్ట్ కాదు. ఈ బూతుల వల్ల అసలు విషయం పక్కనకి వెళ్ళిపోయి ఆల్రెడీ బూతులకి కమ్యూనిటీ గైడ్లైన్స్ పడుతున్నాయి. ఆల్రెడీ ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కొంతమంది అంటే ఫేక్ న్యూస్ చెప్తున్నారు అనమాట. ఫేక్ న్యూస్ చెప్పిన వాళ్ళని బ్లాక్ చేయడంలో తప్పులేదు, బ్లాక్ చేయాలి కూడా, చేస్తేనే మంచిది. ఇప్పుడు జగన్, చంద్రబాబు, ఈ పవన్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మేనిఫెస్టో చెప్తున్నారు, అది నమ్మి ప్రజలు ఓట్లేస్తున్నారు. అవును. ఆ తర్వాత ఎలా అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో కొన్ని లేచిపోతున్నాయి, సరిగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదని గోవాలు పెడుతున్నారు. దాన్ని జనాలకి ఎలా నిలదీయాలో కూడా తెలియదు. మేనిఫెస్టో లేని ఒకటి సాల్వ్ అయింది, ఉన్నాయి అలా కాదు, ఏది చేయలేదు అని అంటున్నారు కదా. ఈ మేనిఫెస్టో ముందు ఏదైతే చెప్పారో అది తర్వాత జరిగేటట్టుగా ఒక సిస్టమ్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఓకే, నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను భయ్య. నువ్వు అడిగావు కాబట్టి, మనం డైలీ జిమ్కి వెళ్దాం అనుకుంటాం. మార్నింగ్ లెగ్గానే జిమ్కి వెళ్ళిపోవాలి, రేపు నుంచి కండలు పెంచేయాలి అనుకుంటాం. ఒక్క పని కూడా చెయ్యం, పొద్దున్నే లెగం,
రేపు పొద్దున్న వెళ్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు మేనిఫెస్టో కూడా అన్ని పనులు అయిపోవాలని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అలా అని కాదు, పాసిబుల్ ఉన్నాయో చెప్తారు కదా, పాసిబుల్ అయినా చేస్తున్నారు కదా, ఉండాలి అని అనుకో తప్ప కాదు అంటే రైటా కాదా అంటే ఏంటి మేనిఫెస్టో చెప్తారు కదా, దాంట్లో పాసిబిలిటీ ఉన్నాయో చెప్పాలి. అవును, అది జరుగుతుంది, ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అనే చట్ట ప్రకారం జరగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు నీకు మేనిఫెస్టో అమలు చేయలేదు అనుకోండి సపోజ్, దాని మీద కోర్టుకు వెళ్ళే అవకాశం వచ్చేలాగా ఏదైనా ఒక సిస్టమ్ డెవలప్ చేయాలని మీరు దానికి అంగీకరిస్తారా అని. అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో నీకు జరగని అన్యాయం ఏంటి? నీకు ఏదైనా అన్యాయం జరిగిందా? ఇప్పుడు మేనిఫెస్టోలో చూపించిందల్లా చేస్తున్నారు కదా భయ్యా, చేయకపోతే అప్పుడు తప్పు. అది ఇప్పుడు వీళ్ళు కాదు, ఎవరో వచ్చారు, మోడీ ఉన్నాడు 15 లక్షలు వేస్తారని అప్పట్లో ఒకసారి చెప్పాడు, అది ఎవరికి చేయలేదని చెప్పేసి సిలిండర్ ఫ్రీగా ఇస్తారు, 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. ఇప్పుడు ఒక సిలిండర్ ఇస్తున్నారు. అంటే వాటిని అమలు చేసే పద్ధతులు, పనులు, ఆ సెక్టార్ వేరే ఉంటది కదా. చీటింగ్ కదా, చీటింగే, నేను కాదన్నా. కాకపోతే చీటింగ్ ని జనాలు క్వశ్చన్ చేయలేని స్థితిలో ఉంటున్నారు. దానికి ఒక చట్టబద్ధమైన ఒక సిస్టమేటిక్ డెవలప్ చేసి దాన్ని ప్రూవ్ చేసి మేనిఫెస్టోని, అంటే నీ ఉద్దేశం ఏంటంటే నాకు ఒకటే అర్థమైంది భయ్యా, నీ క్వశ్చన్ ఎక్కువైంది, ఆన్సర్ తక్కువైంది. ఇప్పుడు మేనిఫెస్టో అనేది క్రమబద్ధంగా అందరూ పాటించాలంటారు. ఈ పాటించే పద్ధతి ఎవరైనా నిర్వర్తించకపోతే హైకోర్టులో ఒక లాని తీసుకురావాలి, ఒక చట్టం కావాలి మాకు అంటారు. అర్థమైందా? అది నీ ఒక్క డిమాండే. అది అందరూ కూడా అలాగా దాని గురించి అందరూ కూడా ప్రశ్నించాలి, అందరూ ముందుకు రావాలి. ముందుకు వచ్చినప్పుడు నీ మేనిఫెస్టో సిస్టమ్ నీకు బాగా బలంగా అవుతుంది. నేను అంటుంది ఏంటంటే ఈ ధర్నాలు, ప్రొటెస్టులు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండానే, ఈ ధర్నాలు, ప్రొటెస్టులు అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఒక అంటే ఈ మేనిఫెస్టో చెప్పి చేయని వాళ్ళది ఏదో డిజాల్వ్ అయిపోయేటట్టుగానో, సభ్యత్వం రద్దు అయ్యేటట్టుగానో ఉంటే అది బెటర్ సిస్టమ్ కదా అని. అటువంటి సిస్టమ్ కి ప్రజలు ఇరిటేట్ అవ్వరని. ప్రొటెస్ట్ చేయడం అంటే చిన్న విషయం భయ్యా. మొన్నే బాలికల పైన కొంతమంది బాలికలు కనిపించలే, వాళ్ళ గురించి ఆచూకీ చేస్తున్నారు, అన్ని విధాలుగా సెర్చ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారో బాలికలని నెతికే పనిలో ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా. నీకు మేనిఫెస్టోలో ఉన్న ప్రకారంగా బాలికలు పట్టుకోలేదంటే నువ్వు అడగకూడదు, వాళ్ళ ప్రయత్నం చేయకపోతే అడుగు. అర్థమైందా? ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారో, ఒక కులమతాల భేదాలను చూసుకొని కొంతమందిని అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి, చెయ్యాలి అని, ప్రభుత్వానికి తెలియాలి అని. ఇవన్నీ జరగకపోతే ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ హద్దు మీరి ఫ్రీబీస్ అనౌన్స్ చేస్తున్నాయి, అవి అమలు సాధ్య కానీ ఫ్రీబీస్ అనౌన్స్ చేస్తున్నాయి. అది తప్పు కదా. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఎటువంటి సిస్టమ్ అయినా డెవలప్ చేయాలా వద్దా? ఓకే, నీ విన్నపం నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే నువ్వు వదిలేలేవు. ఈ మేనిఫెస్టో సిస్టాన్ని కొంచెం స్ట్రాంగ్ చేయాలని నీ ఒపీనియన్. చాలామందికి ఉంది నిజంగా, సోషల్ మీడియాలో కూడా అడుగుతున్నారు. మేనిఫెస్టో ఇచ్చిన మాటల మీద ఎవరు కూడా స్థిరంగా ఉండట్లేదు, కొన్ని ఫ్లిప్పింగ్ అవుతున్నారు. అంటే చెయ్యట్లేదు, జనాల దృష్టికి రావట్లేదు, సమస్య తెలియట్లేదు, తీరట్లేదు అనే మనోవేదనలో, బాధలో చాలామందికి ఉన్నాయి. వీటన్నిటికి కూడా నిజంగా అన్నిటికీ దిశా చట్టం ఎలా పెట్టారో అలాగా కొన్ని చట్టాలు తీసుకురావడం మంచిదే. కానీ ఉన్న చట్టాలే ఎక్కువైనాయి. కానీ లేనిపోని చట్టాలు కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఒక సెక్యులర్ చట్టం ఒకటి ఉండాలని నా ఒపీనియన్ కూడా. ఓకే, థ్యాంక్ యూ. పేరండి ఎలాగోలా ఒప్పించావు.